అమరావతిని మీరు చూశారు. మొత్తం ఇష్టానుసారంగా చేస్తే 15,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఇంకో పక్కన బయట నుంచి తీసుకొచ్చాం. మళ్ళీ మనందరి రాజధాని ఒకే రాజధాని, అదే అమరావతిని పట్టాలెక్కించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాటాడారు. 5 సంవత్సరాలు సమయాన్ని నాశనం చేశారు. కడాన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అవన్నీ అధిగమించాం, ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఏదైతే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం. ప్రతి ఒక్కరికి పల్లెటూరుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీ అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు పోలవరానికి 12,157 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చాం. పనులన్నీ ప్రారంభించాం. పోలవరానికి నీళ్లు వస్తే మాకేంటని మీరు అనుకుంటున్నారు, కానీ ఎలమంద కూడా పోలవరానికి నీళ్లు వస్తే నేరుగా ఇక్కడికి వస్తాయి. ఏ విధంగా వస్తుందో మీకు చెప్తాను. ఒకప్పుడు మీరు చూస్తే నాగార్జున సాగర్లో నీళ్లు రాకపోతే రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఆ ఇబ్బంది లేకుండా నేరుగా ఎక్కడ వర్షం పడినా నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. నిన్నే మీరు చూశారు, నేను ఒక కార్యక్రమానికి అనౌన్స్ చేశాను. గోదావరి పెన్నా అనుసంధానం పోలవరం నుంచి బనకచర్ల, పోలవరం వెస్ట్ గోదావరిలో ఉంటుంది, బనకచర్ల కర్నూలులో ఉంటుంది. అక్కడి నుంచి అనుసంధానం చేస్తాం. అదే మాదిరిగా పోలవరం నుంచి వంశధార తీసుకెళ్తాం శ్రీకాకుళానికి. అది సాధ్యమని నిరూపిస్తాం. దీనికి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. పెద్ద కార్యక్రమం ఆలోచిస్తున్నాం. అది చేస్తే రాష్ట్రానికే ఒక వరంగా తయారవుతుంది. మనమందరం కూడా ఒకప్పుడు జన్మభూమి పెట్టాం. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ముందుకు పోయాం. కన్న తల్లి ఎంత ముఖ్యమో మనం పుట్టిన గ్రామం కూడా ముఖ్యమనే స్ఫూర్తితో ముందుకు పోయాం. ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నేల తల్లి మనకు అన్ని ఇస్తా ఉంది, తాపంతో బాధపడతా ఉంది. ఓసారి బాగా నీళ్లు లేకుండా ఎండిపోయి తాపంతో బాధపడితే అందుకే పేరు ఆలోచించాను, జలహారతి. నేల తల్లికి, తెలుగు తల్లికి జలహారతి ద్వారా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని శ్రీకారం చుట్టాం. అదైతే పోలవరం నుంచి కృష్ణాకు వస్తాయి, కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు వస్తాయి. అక్కడ బొల్లాపల్లి ఒక చెరువు రిజర్వాయర్ వస్తుంది. ప్రారంభంలో 150 టీఎంసీ నీళ్లు అక్కడ పెడతాం. నాగార్జున సాగర్లో నీళ్లుంటాయి, బొల్లాపల్లిలో నీళ్లుంటాయి. రైట్ మెయిన్ కెనాల్లో నీళ్లు లేకపోతే ఇక్కడి నుంచి తీసుకునే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి నేరుగా వెలుగొండ పక్కనే నల్లమలై ఫారెస్ట్ లో ఒక టనల్ తీసుకొని నేరుగా బనకచెర్లకు తీసుకెళ్తాం. 3 రీచర్లు. ఈ రోజు కూడా 55 సంవత్సరాలు డేటా చూస్తే 3,000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రంలోకి పోతున్నాయి. ఈ సంవత్సరం కృష్ణాలో వచ్చిన వరదలు 800 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. దాంట్లో నుంచి ఒక 200-300 టీఎంసీలు గాని మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు ఉండదు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. నందమూరి తారక రామారావు గారు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన కలని రాబోయే రోజుల్లో ఏ ప్రాంతంలో కూడా కరువు లేకుండా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.